వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ట్రంప్ రెసిప్రొకల్ టారిఫ్లు ప్రకటించిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ అయితే బాగా దెబ్బతిన్నాయని చెప్పాలి. అంటే ఒక గందరగోళం ఏర్పడింది. 26% భారత్ పైన అయితే ట్రంప్ రెసిప్రొకల్ టారిఫ్లు ప్రకటించాడు. కానీ అది రెసిప్రొకల్ టారిఫ్స్ కాదు, డిస్కౌంట్ టారిఫ్లు అని ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాడు. అండ్ బేస్ లైన్ టారిఫ్ వచ్చేసి 10%గా నిర్ణయించారు. సో ఒక్కసారి ట్రంప్ ఆ విధంగా రెసిప్రొకల్ టారిఫ్స్ని ప్రకటించిన వెంటనే గ్లోబల్ మార్కెట్ అయితే పడిపోవడం జరిగింది. యుఎస్ మార్కెట్లు, నాస్డాక్, ఎస్ఎన్పి అన్నీ పడిపోవడం జరిగింది. అండ్ ఏషియన్ మార్కెట్లు కూడా మొత్తం డ్రాగ్ అయిపోవడం జరిగింది. అయితే మన ఇండియన్ మార్కెట్ పైన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? నిన్న ట్రంప్ ప్రకటన తర్వాత అయితే మెటల్ ఇంచుమించు ఒక 6% అండ్ ఫార్మా కూడా బాగా డ్రాగ్ అయిపోయినాయి సెక్టర్. ఓవరాల్గా చూస్తే ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లు కూడా కరెక్షన్లో ఉన్నాయి. మళ్ళీ కంప్లీట్ కరెక్షన్లకు వెళ్తాయనేది ఒక ఎక్స్పర్ట్స్ల అంచనా. ఇంకోటి జేపీ మోర్గాన్ సంస్థ నిర్ణయించిన ఒక సర్వేలో యుఎస్ ట్రంప్ యొక్క టారిఫ్ల వల్ల రిసెషన్కి వెళ్ళే అవకాశం ఉంది ఈ ఇయర్ ఎండింగ్ కల్లా. నిరుద్యోగ సమస్య అండ్ దానివల్ల ఏంటంటే యుఎస్ బేస్డ్ ఐటీ కంపెనీస్ ఏవైతున్నాయో ఇండియాలో వాటికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది. సో నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. జీడిపి పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పారు. అండ్ ఎకనామిక్ గ్రోత్ కూడా స్లో డౌన్ అయ్యే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో స్టాక్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం ఏ సెక్టర్ వైపు చూడాలి, ఎలాంటి స్టాక్స్ మనం బై చేయాలి, మనతో మాట్లాడడానికి శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, నిన్న ట్రంప్ టారిఫ్లు అనౌన్స్ చేసిన తర్వాత 2 days నుంచి అయితే మార్కెట్ గందరగోళంగానే ఉంది. అవునండి సార్, ప్రజెంట్ మనం చూడాల్సిన సెక్టార్స్ ఏంటి? మనం యాజ్ ఇన్వెస్టర్లు మనం ఏం అబ్జర్వ్ చేయాలి? మన మూమెంట్ ఎలా ఉండాలి? ఇదైతే మొన్నటి వరకు ఒక రకంగా ఉంది సార్. నిన్న మార్కెట్స్ కరెక్షన్ అయ్యాక మాత్రం డైరెక్షన్ అంతా మారిపోయింది. సో ఇండియన్ మార్కెట్ తట్టుకుంటుందని మొన్న అనుకున్నాం, కానీ నిన్న మార్కెట్స్ ఫాల్ అయ్యటం చూశాక, అలాగే ఇవాళ గిఫ్ట్ నిఫ్టీ కూడా దాదాపు 500 points డౌన్ ఉంది, మండే కూడా ఫాల్ ఉంది. సో ఇది చూశాక ఇప్పుడు 22,000 కనుక సపోర్ట్ కట్టేటట్టు అవకాశం కూడా కనపడుతుంది. సో చాలా వరస్ట్ సినారీ అయితే మళ్ళీ చూస్తున్నాం. అయితే ఇప్పటిదాకా వచ్చిన ర్యాలీ అంతా కూడా మొత్తం పోయింది. దాదాపు 9 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది బిఎస్సిలో. సో ఇదంతా కూడా బాగా హై ఎఫెక్టివ్ జరిగింది. అయితే ఫార్మా తప్పించుకుంది అనుకున్నాం, కానీ ఫార్మా కూడా టారిఫ్ శాస్త్రానంగానే అది కూడా ఫాల్ లోకి వెళ్ళిపోయింది. ఒక్క సెక్టర్ కాదు, అన్ని సెక్టర్లు ఎఫెక్ట్ అయినాయి. ఓన్లీ ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్ ఒకటే బాగుంది. ఎఫ్ఎంసీజీ అయితే సార్, ఇప్పుడు చూసుకుంటే గ్లోబల్ మార్కెట్స్ కూడా అన్ని కొంచెం క్రాష్ లో ఉన్నాయి. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత యుఎస్ మార్కెట్లో ఇంతలా పడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం ఈ అన్సర్టనిటీస్ మొత్తం మేనేజ్ చేయాలి, ప్లస్ మన పోర్ట్ఫోలియోలు కాపాడుకోవాలి. అంటే ఇన్వెస్టర్లో ఎలాంటి జాగ్రత్తలు ఉంచుకోవాలి సార్? ఇన్వెస్టర్స్ అయితే పుట్ ఆప్షన్స్ కొనుక్కొని బై చేసుకోవాలండి. పుట్ ఆప్షన్స్ పోర్ట్ఫోలియో హెడ్జ్ కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే డౌన్ సైడ్ బాటమ్ తెలియట్లేదు. అదే 22,000 కట్ అయిందంటే ఇంకా వరస్ట్ గా ఉంది. కాబట్టి పుట్ ఆప్షన్స్ బై చేసుకోవటం అనేది బెస్ట్ సజెషన్. అలాగే తొందరపాటు ఇప్పుడే బయింగ్ కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయనక్కర్లేదు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లోకి చేసుకోండి. సెల్ అండ్ రైజ్ లోకి వెళ్ళాలి, అంటే హైయర్ సైడ్ స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే టారిఫ్స్ ఎక్కడైతే అన్సర్టనిటీ, ఇండియన్ గవర్నమెంట్స్ కూడా ఏమి యాక్షన్స్ ఎంతవరకు రాలేదు, ఆఫీషియల్ గా ఏంది ప్రకటించలేదు. కాబట్టి సో వాళ్ళకు కూడా మనం రియాలిటీలో ఉండాలంటే మాత్రం ఇప్పుడు కొంచెం ఒక 1 week పాటు కొంచెం జాగ్రత్తగా వాచ్ చేసుకోవాలి. అయితే ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లో లెవెల్స్ కి వస్తున్నాయి కాబట్టి అది కూడా ఒక అడ్వాంటేజ్. ఐటీ బాగా ఫాల్ అయింది. సో ఐటీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ కాబట్టి లో లెవెల్స్ ఏదన్నా చార్ట్స్ పాజిటివ్ ఉండి ట్రెండ్ ఏదన్నా రివర్స్ అవుతుందని న్యూస్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడైతే తొందరపడాల్సింది లేదు. అంటే ఇప్పుడు ఇంకా బాటమ్ వెళ్తుంది అంటారు సార్? నాస్డాక్, టెక్ స్టాక్స్ అన్ని కూడా డౌన్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా కొంచెం బాటమ్ ఛాన్సెస్ కనపడుతున్నాయి. ఓకే. సో ఒక్కోసారి ఏముందంటే ఇండియన్ మార్కెట్ మొన్న లాస్ట్ టైం 2-3 days లో ర్యాలీ వచ్చినట్టు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అంటే కింద సోమవారం ఒకటి మేజర్ గా డౌన్ అవుతుంది, మంగళవారం బుధవారం యాక్చువల్ ట్రేడ్ మనకు అర్థం అవుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనకు అంటే ఒక మార్కెట్ అప్పు కావడానికి
అంటే మార్కెట్ మంచి ర్యాలీ వెళ్ళడానికి ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయా? అంటే Q4 రిజల్ట్స్ ఒకటి ఉన్నాయి, కొంచెం గుడ్ వైబ్స్ అయితే ఏమైనా కనిపిస్తున్నాయా? అవునండి, అంటే ఇప్పుడే కనపట్లేదు సార్. ఒక 1 వీక్ పాటు ఏమి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో తర్వాతే మనం చూసుకోవాలి. 1 వీక్ కొంచెం వెయిట్ అండ్ వాచ్ లాగా చేయొచ్చు ఇన్వెస్టర్స్ అందరూ కూడా. ఆ తర్వాత ఏదైనా ఛాన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం కొంచెం 2-3 రోజులు వెయిట్ చేయాలి, ఏం జరుగుతుంది ఏంటి అనేది చూసుకోవచ్చు. ఓకే. నిఫ్టీ లెవెల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఒకసారి చెప్పండి సార్. నిఫ్టీ వచ్చి ఇప్పుడు 23 బ్రేక్ అయింది సార్. రేపు 500 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు. సో ఇప్పుడు 22,400, 22,500, మేజర్ గా 22,400 ఫస్ట్ సపోర్ట్. తర్వాత 22,200. ఇక అది బ్రేక్ అయిందంటే 22 బ్రేక్ అయిందంటే బేర్ మార్కెట్ కి వెళ్ళిపోద్ది ఇండియా కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు నాస్డాక్ బేర్ మార్కెట్ అని డిక్లేర్ చేశారు. ఇండియా కూడా 22 బ్రేక్ అయిందంటే బేర్కి వెళ్ళిపోద్ది. ఓకే. అంటే ఇప్పుడు ప్రపంచం మొత్తం అంటే గ్లోబల్ మార్కెట్స్ బాగా ఉన్నాయి అండ్ ఈ ఇయర్ ఎండ్ కల్లా రెసిషన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అంటే అసలు ఈ ఇయర్ మొత్తం మార్కెట్లు కూడా కొంచెం ఎలాంటి సెటిల్మెంట్ అయ్యే ప్రసక్తి కనిపిస్తుందా సార్? అసలు ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ గారి పాయింట్ లో, అమెరికా పాయింట్ లో వాళ్ళు కరెక్టే. అయితే కొంత అడ్జస్ట్మెంట్ జరగాలి. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే దాని మీద ఏమో వాళ్ళు 10% వేస్తుంటే అమెరికా ప్రొడక్ట్స్ కి ఏమో 30-50% వేస్తున్నారు. అది న్యాయమే వాళ్ళు అడిగే పాయింట్ కూడా. సో ఇప్పుడు రెసిప్రోకేట్ చేయటం వల్ల ఏమవుతుందంటే అందరూ కూడా ఒక అడ్జస్ట్మెంట్ కి రావాలి, వస్తారు. ఇప్పుడు ఒక 1-2 months లో అది జరుగుతుంది. అట్లీస్ట్ 2 months లో కాకపోయినా ఫస్ట్ క్వార్టర్ లో ఆ ట్రేడ్ బ్యాలెన్స్ తెలిసాయి కాబట్టి ఒక ఫస్ట్ క్వార్టర్ తర్వాత అయినా అడ్జస్ట్మెంట్ కి రావాల్సిందే. సో ప్రపంచం మొత్తం అడ్జస్ట్మెంట్ రావాలి. అప్పుడు ఆ తర్వాత నుంచి నెగోసియేషన్స్ డిమాండ్ అండ్ సప్లై మీద అవుతాయి. కాబట్టి ఓవరాల్ గా ఎవరి రిక్వైర్మెంట్ ఉంది, ఎవరికి ఏది రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళు దానికి కంపల్సరీ కూడా అడ్జస్ట్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఒక క్వార్టర్ అయితే మనం ఇబ్బంది పడుతున్నాం, తర్వాత నార్మల్ అవుతాం. సరే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎలాంటి స్టాక్స్ ఇన్వెస్ట్ చేయాలి? ఇన్వెస్ట్ కన్నా కూడా ఇప్పుడు ప్రెసెంట్ ట్రేడ్ చేసుకోవాల్సిన టైం అండి. ఓకే, ట్రేడింగ్ టైం అంటారా? ఓకే, ట్రేడింగ్ టైం. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం, రోడ్డు బాగాలేదు, మెల్లిగా వెళ్ళాలి కదా చూసుకుంటూ. సో కాబట్టి ఇప్పుడు రోడ్డు బాగాలేదు, ఇన్వెస్ట్మెంట్ రోడ్డు కాదు. సో ఏంటంటే ట్రేడింగ్ అన్నమాట. సో ట్రేడింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు, టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ కరెక్ట్ గా టెక్నికల్ గా చేసే వాళ్ళు ట్రేడ్ చేసుకోవాలి తప్ప ఇప్పుడు ఇమీడియట్ గా ఇన్వెస్టర్స్ కి కరెక్ట్ కాదు. ఓకే, టైం ఉంది. ఓకే సార్, ఇంకోటి క్వశ్చన్ అంటే మా తెలిసిన ఫ్రెండ్ ఒక అతను ఏంటంటే ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉంది, మంచి లాభాల్లో ఉన్నాడు. అంటే ప్రజెంట్ కంప్లీట్ పోర్ట్ఫోలియోని క్లియర్ చేసి ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాడు. ఏం చెప్తారు సలహా వాళ్ళకి? 50% ఎగ్జిట్ అవ్వమన్నారు సార్. 50% హోల్డ్ చేసుకోండి, అది కింద లెవెల్లో కొనుక్కోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వీక్ అంటే ఇప్పుడు మండే రోజు స్టార్ట్ అవుతుంది మార్కెట్. మళ్ళీ మండే ఎలా ఉండబోతుంది మార్కెట్? అండ్ మండే నుంచి నెక్స్ట్ ఫ్రైడే దాకా మార్కెట్ ఎలా ఉంటుంది? మండే అయితే వాళ్ళ ఈ యుఎస్ ఇంపాక్ట్ మండే మీద ఎఫెక్ట్ అవుతుందండి. బ్లాక్ మండే కూడా అవ్వచ్చు. ఇక మండే రోజు లో లెవెల్ కనుక కట్ అయిందంటే ట్యూస్డే కనుక మన ఇండియన్ మార్కెట్ కూడా బేర్ కింద చేసుకోవచ్చు. ఆ మండే లో లెవెల్ ఏదైతే ఉందో ఇక అది సర్వైవ్ అవ్వాలి, సపోర్ట్ అవ్వాలి ట్యూస్డే, వెన్స్డే. ఓకే, అంటే 22,200 బ్రేక్ అయితే మాత్రం కంప్లీట్ బాటమ్, ఇంకా బాటమ్ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఒక బ్యాంకింగ్ స్టాక్స్ ఆపుతున్నాయి కానీ అవి కూడా ఆపలేవు. స్టేజ్ వచ్చాక ఫియర్ వచ్చేస్తుంది కదా మార్కెట్ మీద. అవునవును, కాబట్టి అది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఏంటంటే అందరూ కూడా అడ్వైజ్ ఏంటంటే ఎక్కువ ఇన్వెస్టర్స్ అందరికి ఏంటంటే పుట్ ఆప్షన్స్ కొనుక్కోండి. సెలెక్టివ్ స్టాక్ పుట్ ఆప్షన్స్ తీసుకోవడం ద్వారా మనం ఇది చేసుకోవచ్చు, హెడ్జ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ పరిస్థితులలో సడన్ గా గోల్డ్ కూడా తగ్గడం జరిగింది సార్, ఎందుకోసం? అంటే కారణం ఏంటి? గోల్డ్ కూడా పియర్ ఫ్యాక్టర్ వచ్చిందంటే అంత ఇంపాక్ట్ జరిగింది. యాక్చువల్ గా ఎక్కడైనా కానీ మార్కెట్ అంతా పియర్ అంటే గోల్డ్ బయింగ్ చేస్తారు. అవును, ఇప్పుడు గోల్డ్ కూడా పియర్ వచ్చిందంటే అసలు ఇన్వెస్టర్స్ అందరికీ కూడా దేని మీద నమ్మకం పోయింది. అంటే ట్రేడ్ వార్ ఎఫెక్ట్ అంటారా? ట్రేడ్ వార్ ఎఫెక్ట్. ఇప్పుడు గోల్డ్ తగ్గింది, అలాగే క్రూడ్ ఆయిల్ కూడా తగ్గింది, స్టాక్స్ తగ్గాయి. మూడు ఒకసారి తగ్గవు. ఎప్పుడు మనీ రొటేట్ అవుతుంటది. అలాంటిది మూడింటి మీద అంటే ఇన్వెస్టర్స్ ఏంటంటే ఈ పేపర్ అసెట్స్ మీద ఫియర్ అయిపోయారు. అన్ని అసెట్స్ ని బయటకు తీసుకొస్తున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు. ఓకే, ఫైనల్. ఓకే, చెప్పండి సార్.
ఫిజికల్ అసెట్స్ మీద ఇప్పుడు ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ అవుతుంది. పేపర్ అసెట్స్ అంటే ఈ కమోడిటీస్, డెరివేటివ్స్, ఈక్విటీస్, బాండ్స్ వీటన్నిటి మీద కూడా వీళ్ళకి ఫియర్ వచ్చేసింది. కాబట్టి అన్ని కూడా డౌన్ అయిపోతున్నాయి. పుల్ బ్యాక్ మనీ తీసేసుకుంటున్నారు. కాబట్టి ఇదేంటంటే ఇది వాళ్ళ ఫియర్ వల్ల, లేకపోతే 2-3 రోజుల తర్వాత ఈ అన్సర్టనిటీ క్లియర్ అయితే దాకా కొంచెం మార్కెట్స్ టెన్షన్ గానే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, నమస్తే. సో ఇది శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేది ఏంటంటే, మార్కెట్ అయితే ఒక ట్రేడ్ వార్ యొక్క ఎఫెక్ట్ అయితే గ్లోబల్ మార్కెట్స్ పైన ఉన్నాయి, మన ఇండియన్ మార్కెట్ల పైన ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇన్వెస్టర్లు ఆచితూచి అడిగేస్తేనే కొంచెం వాళ్ళ క్యాపిటల్ అనేది కాపాడుకోగలుగుతారని. అండ్ చూద్దాం, అంటే మండే కూడా బ్లాక్ మండే అయ్యే అవకాశం ఉందని శ్రీరామచంద్రమూర్తి గారు చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.